ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న ఇటు ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లెల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు మన పురాణాల్లోనూ తాంత్రిక గ్రంథాల్లో ఉన్న ఒక అద్భుతమైన దీపం గురించి చెప్తాను. ఇది శివదీపం. శివదీపం అనేది ఒక ఆచారం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా, సాంస్కృతిక పరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎవరైనా ఈ దీపం గురించి ఇప్పుడు వరకు విని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ అని కూడా కామెంట్ చేయండి. మీకు ఇక్కడ ఈ దీపాన్ని వెలిగించడం వల్ల కలిగే లాభం చెప్తాను. అంటే శివదీపం అంటే ఏంటో కూడా చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, జాతక సమస్యలు, తాంత్రిక సమస్యలు, మాంత్రిక సమస్యలు, వాస్తు సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియోస్లో చాలా చెప్పాను. వాటిని మీరు చూడాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు. లేదా జాతక పరిశీలన ఇవన్నీ తెలుసుకోవాలి డైరెక్ట్గా అనుకుంటే మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 9405093655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ కూడా కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఇది శివదీపం అంటే శివాలయంలో వెలిగించే ఒక ప్రత్యేకమైన దీపం. దీన్ని చాలా ముఖ్యంగా బిల్వపత్ర పాత్ర అంటే బిల్వపత్రాలు, మారేడు ఆకులు పాత్రలు అంటే మనం ప్రమిదిలో వేసి లేదా వెండి కానీ రాగి కానీ ఇత్తడి దాంట్లో అయినా సరే బిల్వపత్రాలు వేసి ఆవు నేతితో వెలిగిస్తారు. ఈ దీపం నిరంతరం అంటే రాత్రి పగలు వెలుగుతూ ఉండాలి. ఈ ఆచారం గనక 12 సంవత్సరాల పాటు కొనసాగిస్తే, శాస్త్రం చెప్పింది కొనసాగించాలని చెప్తుంది. శివాలయంలో పూజ చేసే బ్రాహ్మణోత్తములు కానీ, మీరు ఇంటి దగ్గర శివలింగాన్ని పెట్టి పూజ చేసేవారు కూడా ఖచ్చితంగా ఈ దీపాన్ని చేయవచ్చు. 12 సంవత్సరాల పాటు చేయాలి. ఈ శివదీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనం చెప్తాను, ఎలా వెలిగించాలో కూడా చెప్తాను. శివదీపాన్ని వెలిగిస్తే సంపద, ఐశ్వర్యం ఎంతగా పెరుగుతుందంటే మీ కుటుంబంలో మీరు ఊహించని దానికంటే 1000 రెట్లు పెరుగుతుంది. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల కుటుంబంలో ఎప్పటికీ దరిద్ర బాధలు ఉండవని, సంపద నిరంతరం వృద్ధి చెందుతుందని శాస్త్రం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ దీపాన్ని ఏ దిక్కుగా పెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో కూడా మీకు చెప్తాను. ఈ దీపాన్ని తూర్పు వైపు వెలిగిస్తే ధనం లభిస్తుంది, దక్షిణ వైపు వెలిగిస్తే మోక్షం లభిస్తుంది, అది పడమర వైపు వెలిగిస్తే వర్షాలు కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి. మీ ఊరు దేవాలయంలో మీరు ఎవరైనా సరే మీ బ్రాహ్మణోత్తముడితో మాట్లాడి ఈ దీపాన్ని వెలిగించి ఊరిలో ఉన్న వారందరూ కూడా కంటిన్యూగా ఆ దీపం వెలిగే విధంగా చేయగలిగితే, అఖండ దీపం లాగా పెట్టుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఆ ఊరు బాగుపడుతుంది. అలాగే ఉత్తరం వైపు కనుక వెలిగిస్తే కోరికలు నెరవేరుతాయి, కామ్య కర్మలు నెరవేరుతాయి. అంటే ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. ఇప్పుడు ఈ దీపాన్ని వెలిగించడం వల్ల కలిగే ఆధ్యాత్మికమైన ప్రాముఖ్యత చెప్తాను. ఈ దీపం వెలిగించడం వల్ల సంపద ఒకటే మాత్రమే కాదు, భగవంతుడి పట్ల భక్తి, నిరంతర ఆరాధన మీకు ఎప్పుడు ఉంటుంది. బిల్వపత్రం శివుడికి చాలా ఇష్టమైనది, చాలా ఇష్టం అన్నమాట. అలాగే దీపం అనేది జ్ఞానానికి, వెలుగుకి ప్రతీక. ఈ ఆచారం ద్వారా భగవంతుడిని నిరంతరం మనం సంబంధాన్ని ఏర్పరచుకోవాలని ఉద్దేశం. ఈ ఆచారం గురించి ఆధ్యాత్మిక విశ్వాసాలు, నమ్మకాలు ఇవన్నీ సరైన పద్ధతిలో పాటించినప్పుడు మాత్రమే
ఆశించిన ఫలితాలని వస్తాయి. ఇప్పుడు ఈ ఎలా వెలిగించాలి అనే దాని గురించి చెప్తాను. ఒక పద్ధతి. ఏం కావాలి? బిల్వపత్రాలు కావాలి. 5 కానీ, 7 కానీ తీసుకోవాలి. అలాగే ఆవు నెయ్యి కావాలి. దీపం వెలిగించడానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉపయోగించాలి. ఒక చిన్న పాత్ర అంటే మట్టి మూకిడి లాంటిది, రాగిది కానీ, ఇత్తడి కానీ, వెండిది ఏదైనా పర్వాలేదు. అక్కడ దీపం పెడతారు కదా దేవాలయంలో, అలా. ఈ దీపం వెలిగించడానికి ఈ వీటిల్లో ఏదో ఒక పాత్ర తీసుకోండి. అలాగే ఏకవొత్తి దీపం వెలిగించడానికి వాడాలి. కాటన్ కానీ, దూదితో చేసిన పొత్తి ఉపయోగించాలి. ఇప్పుడు దీపాన్ని ఎలా వెలిగించాలి, వెలిగించే విధానం మీకు చెప్తాను. ముందు పాత్రని అంటే మీరు తీసుకున్న పాత్రని సిద్ధం చేసుకోండి. మొదటగా మీరు ఆ పాత్రలో శుభ్రం చేసి అందులో నెయ్యి వేయాలి. పాత్రలో నెయ్యి వేయాలి. తర్వాత ఈ బిల్వపత్రాలని, మారేడాకుల్ని నెయ్యిలో 5 కానీ 7 కానీ జాగ్రత్తగా లోపల పెట్టాలి. అంటే ఆకు పూర్తిగా మునిగి ఉండాలి. తర్వాత ఒత్తిని పెట్టండి. ఒత్తిని నూనెలో పూర్తిగా నానబెట్టి ఒక చివరి బయటకు కనిపించేలా అమర్చుకోండి. తర్వాత దీపం వెలిగించండి. ఈ దీపాన్ని శివాలయంలో కానీ, మీ ఇంటిలో శివలింగం ముందు కానీ వెలిగించుకోవచ్చు. నిత్యము ఈ దీపం వెలుగుతూ ఉంటే చెప్పాను కదా, బుద్ధన్న సంపద వస్తుంది. అయితే ఇక్కడ ఎప్పుడు వెలిగించాలనే పాయింట్ అని కూడా కొన్ని అనుమానాలు వస్తాయి. ఈ దీపాన్ని నిరంతరం వెలిగేలా చూసుకోవడం చాలా చాలా మంచిది, శుభ్రం. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు మనసులో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ వెలిగించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ దీపాన్ని ముఖ్యంగా సోమవారం నాడు కానీ లేదా శివరాత్రి నాడు వెలిగించడం వల్ల శివుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అయితే ఇక్కడ మనకు కొన్ని అనుమానాలు ఉంటాయి. మరి నిత్యం మా ఇంట్లో ఈ దీపం శివలింగం ఉంది, వెలిగించవచ్చా? వెలిగించవచ్చు. శివాలయంలో నేను పూజారిగా ఉన్నాను, వెలిగించవచ్చా? వెలిగించవచ్చు. కాకపోతే ఎక్కువ నూనె తీసుకుంటుంది కాబట్టి మనకి అఖండ దీపాలు దొరుకుతాయి. మన వెబ్సైట్లో కూడా ఉన్నాయి. వాటిల్లో మనం ఈ ప్రయోగాన్ని చేయవచ్చు. ఏకవొత్తే కదా, మన వెబ్సైట్లో కూడా చూడండి, అక్షనిధి మాటలో అఖండ దీపాలు ఉన్నాయి. ఈ మనకి చిన్న కుండీలాగా ఉండి ఒత్తి తిప్పుకునేది కూడా ఉంటుంది. దానిలో కూడా మనం వెలిగించవచ్చు. ఈ దీపాన్ని ఎప్పుడైనా కొండెక్కింది అనుకోండి, మీరు చూసుకోలేదు, కొండెక్కింది, ఎటువంటి ఇబ్బంది లేదు, మళ్ళీ వెలిగించండి. ఈ బిల్వదళాలు పెట్టి నెలకొక్కసారి కంటిన్యూగా మనం వెలిగించగలిగితే, ఇదే దీపాన్ని 12 సంవత్సరాలు కనుక ఆగకుండా వెలిగించగలిగితే, వెలుగుతూ ఉంటే ఆ వంశము, ఆ వెలిగించిన వారి వంశము ఎప్పుడూ కూడా అనంత ఐశ్వర్యాన్ని, అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాలని, కోరిన కోరికల్ని ఖచ్చితంగా ఈశ్వరుడు నెరవేర్చుతాడు. ఇక్కడ ఇంకొక అనుమానం వస్తుంది, ఇది ఆవు నెయ్యే వాడాలా అని. ఆవు నెయ్యే వాడాలి. ఎటువంటి నూనెలు వాడకూడదు ఈ ప్రయోగానికి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆవు నెయ్యిని వినియోగించండి. ఈ దీపం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి సబ్జెక్ట్ మీద వీడియోలు కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటివి కావాలని కామెంట్ చేయండి. అలాగే నా విన్నపం ఏంటంటే, ఇవన్నీ కూడా మన సనాతన ధర్మంలో ఉన్న విషయాలు. చాలామందికి ఏంటంటే, తంత్రాలలో ఉన్న చిన్న చిన్నవి చెప్పిన కష్టపడితే డబ్బులు వస్తాయి, కష్టపడకపోతే డబ్బులు రావు చెప్తూ ఉంటారు. నిజమే. కానీ జాతకం కూడా పనిచేసేది 33.3% మాత్రమే. అలాగే పూర్వకర్మ పుణ్యఫలము, కర్మఫలము 33.3%. దైవబలము 33.3%. 1% అదృష్టము. ఆ అదృష్టాన్ని, దైవబలాన్ని, కర్మఫలాన్ని కనుక మనం మార్చుకోగలిగితే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. దాని అర్థం అది. ఎవరైనా సరే మీరు ప్రయత్నపూర్వకంగా చేసి కామెంట్ చేయండి. అలాగే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే,
సమస్యలు వచ్చినప్పుడు భయపడకండి. భగవద్ ధ్యానంలో ఉండండి. ఏమీ చేయలేకపోతే మనసులో నిత్యము ఎలాంటి స్థితిలో ఉన్న ఇష్టదేవ నామాన్ని మనస్ఫూర్తిగా తలుచుకోండి. ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.